ఇటీవల కాలంలో జరిగిన హత్య కేసులో భార్యను అరెస్ట్ చేసినట్టు నెల్లూరు రోడ్ డీఎస్పీ వీరాంజనేయుడు తెలిపారు. ఆయన కోవూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త మద్యానికి బానిస కావడం భార్య భరించలేక ఈ హత్యకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎస్ఐ తదితరులు హాజరయ్యారు. ప్రతిరోజు కష్టపడి సంపాదించుకున్న డబ్బులో మద్యానికి డబ్బు ఖర్చు పెట్టేసి బ్రాందీకి వైన్కి డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లో జరుగుబాటుకి ఇవ్వకపోతే ఆ భార్య మరి ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో పాసి పనులు చేసుకుంటూ ఇళ్లలో పని చేసుకుంటూ పిల్లల పోషణ పరిస్థితి వస్తుంది. కొన్ని దారుణమైన సంఘటనలు కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. ఎన్ని భరించి మరి వీళ్ళందరూ కాపురాలు చేస్తున్నారు. కాబట్టి మద్యం తాగేటువంటి భర్తలు కానీ వ్యక్తులు కానీ సార్ ఆలోచించుకొని మనం చేస్తున్నట్టు ఈ అలవాటు మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, మన కుటుంబాన్ని పిల్లలు అనాథలు చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనే స్పృహ కలిగి ఉంటే మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి. కేసులో కానీ నిన్న జరిగినటువంటి మరి ఇందుకూరుపేటలో జరిగినటువంటి తండ్రిని చంపిన కొడుకు వాస్తవంగా అయితే ఆ కేసులో తండ్రే మరి భార్యను కొట్టడం జరిగింది. కొట్టడం గాయపరచడంలో ఆయన చంపేస్తున్న ఉద్దేశంతో కొడుకు పోయి అతని మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో ఆయన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. వాడు తండ్రి యొక్క ప్రవర్తన వల్ల అమాయకుడైన కొడుకు మరి ఆవేశంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అతను ముద్దాయిగా జైలు పోవడం జరిగింది. మరి ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోవడం ప్లస్ ఇంకొక వ్యక్తి జైలు పాలవడం మరి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రవర్తనతో మంచి అలవాట్లతో కష్టపడిన డబ్బుని మీ సంసారం కోసం మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టి ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా మేము కూడా అవేర్నెస్కి మా పోలీస్ శాఖ తరఫున ఈ లోకల్ ఉన్నటువంటి ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉంటారో ఎవరైతే సంఘం పట్ల స్పృహ కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇంకా గ్రామ సభలు పెట్టి మరి ఇలాంటి అలవాట్లు మానుకోమని చెప్తాం. అలాగే బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉంటే గ్రామాల్లో ఉన్నా కూడా ఇమీడియట్గా మా దృష్టికి తేవాలి. ఇది ఎన్నికల సమయం కాబట్టి మనకి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉంది. ఈ ఎవరైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా మీ దృష్టికి ఏమైనా వచ్చినా కూడా మాకు సివిజిల్ అని ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దానికి కానీ లేకపోతే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ లేదా సంబంధిత పోలీస్ అధికారులు కానీ ఇవన్నీ తెలియపరచాల్సి ఉంటుంది. ఇక్కడ మేడం గారు మనకు డిఎస్పీ మేడం గారు ఈ ట్రైనింగ్ ఇప్పుడు సిఐ స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సర్కిల్కి. మేడం గారు కూడా అందుబాటులో ఉంటారు. మేడం గారు కూడా సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ యొక్క సమాచారం ఏదైనా వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ నుంచి ఉంటే చెప్పండి. అలాగే అణగారిన వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ దళితులు బెదిరింపులకు పాల్పడినా అలాగే మద్యం పంపిణీ చేసినా అలాగే ప్రలోభ పెట్టడానికి డబ్బు పంచినా కూడా వాళ్ళ సంబంధిత సెక్షన్ ప్రకారం వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. అలాగే ఎవరైనా రాజకీయ పార్టీలు కూడా ఏదైనా సభలు సమావేశం జరుపుకోవాలన్నా ర్యాలీలు జరుపుకున్నా కంపల్సరీగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోకుండా అవగాహన లేకుండా మాకు తెలియదని చెప్పి ఎవరు చేసినా కూడా అది ఎక్స్క్యూజబుల్ కాదు. వాళ్ళ మీద కేసు నమోదవుతాయి. కాబట్టి అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. మీడియా కూడా మరి అందరినీ చైతన్యపరచడానికి జాగృతపరచడానికి మేమంతా కృషి చేయాలని మాకు సహకరించాలని కోరుతున్నాం.